హాయ్ అండి. రేపు తొలి ఏకాదశి. ఇంకా ఆ రోజు మంచి రోజు కాబట్టి క్వార్టర్స్‌లో పాలు పొంగించుకుందామని చెప్పేసి ఇల్లు క్లీన్ చేయడానికి వెళ్తున్నాము. మా రూమ్‌లో వాటర్ ప్యూరిఫైయర్ పనిచేయట్లేదు. అందుకని బయట వరండాలో ప్యూరిఫైయర్ ఉంటే పట్టుకుంటున్నా. ఇంకా క్వార్టర్స్‌కొచ్చేసి మొత్తం క్లీన్ చేస్తున్నాము. ఇద్దరు మెయిడ్స్‌ని కూడా తెచ్చుకున్నా నాతో పాటు. నేనైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి రేపు తొలి ఏకాదశి కాబట్టి అందరూ పేలాల పిండి చేస్తారు. చాలా బావుండిద్ది. నాకైతే చాలా ఇష్టం. కాకపోతే ఇక్కడ చేసుకోవడానికి వీలుగా లేదు. ఇంకా అందుకని బయట స్వీట్స్ కొందామని వచ్చాం. రేపు పూజ చేపిస్తాం కాబట్టి పూజకి, ఇంకా మా పాప బర్త్డే కూడా ఉంది. ఇంకా రెండింటికి కలిపి స్వీట్స్ కొందామని వచ్చాము. స్వీట్స్ అయితే కొన్నాము. ఒక 2-3 కేజెస్ వరకు అయితే కొన్నాము. పూజకి వచ్చిన వాళ్ళకి కానీ, ఇంకా మా పాప తన ఇష్టం తను డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి అని చెప్పి, స్కూల్ హాలిడే కాబట్టి బయట ఇక్కడ ఇస్తే సరిపోతుందని. ఇంకా తర్వాత గిన్నె కొందామని వచ్చాము. పాలు పొంగించడానికి ఎంత గిన్నె కొనాలనేది తెలియలేదు. పెద్ద గిన్నె అయితే కొనుక్కున్నాను. కాకపోతే నేను చేసిన పాయసానికి ఆ గిన్నెకి అయితే అస్సలు సెట్ అవ్వలేదు. నేను కొంచెమే చేశాను పాయసం, గిన్నె ఎక్కువైపోయింది. తర్వాత పాయసం చేసిన తర్వాత పిల్లలందరికీ